చతుఃపంచనవవ్యూహ దశద్వాదశమూర్తయే నమస్తే వాసుదేవాయ బ్రహ్మణే పరమాత్మనే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని కూడా మనం జాగ్రత్తగా అవగతం చేసుకొని ఆ భగవంతుడి యొక్క కైంకర్యంలోకి మనం ముందుకు వెళ్ళాలి. భగవత్ తత్వం ఎలా ఉంటుంది అంటే చెప్తున్నారు, చతుఃపంచ నవవ్యూహ దశ ద్వాదశమూర్తయే. ఆయన యొక్క తత్వాలు వేదమంతా పరికించి చూస్తే ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటారు. భగవత్తత్వము ఒక్కటేనండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు. ద్వితీయం అనేటువంటిది లేదు. భగవంతుడి కన్నా భిన్నమైనటువంటి వస్తువు ఈ లోకంలో ఏదీ కూడా లేదు అంటారు. అది సత్యం. కానీ వారి యొక్క వ్యూహ తత్వములు మాత్రం రకరకాలుగా ఉంటాయి. అదే భగవంతుడు ఒక్కొక్క ఆగమ శాస్త్రం ప్రకారం ఆరాధింపబడుతూ ఉన్నప్పుడు, పురాణ ఇతిహాసములు మనం పరికించి చూసినప్పుడు భగవత్తత్వములు బహు విధములుగా కనపడతాయి. కానీ భగవంతుడు మాత్రం ఒకటే. సముద్ర జలాలు, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నటువంటి సముద్రమంతా ఒక్కటే. కాకపోతే ఇదిగో ఈ దిక్కులో ఉన్న సముద్రానికి పలానా పేరని, ఆ దిక్కులో ఉన్న సముద్రానికి పలానా పేరని ఉన్నది. ఏమండి, నీవు ఇటుపక్క ఉన్న సముద్రానికి ఒక పేరు పెట్టావు, అటుపక్క ఉన్న సముద్రానికి ఒక పేరు పెట్టావు, కాబట్టి ఈ రెండూ కూడా భిన్నములా అంటే కాదు. ఎందుకంటే మొత్తము సముద్రమంతా కూడా కలిసి ఉంటుంది. కాకపోతే మన సౌకర్యం కోసం ఇదిగో ఇటుపక్క ఉన్న సముద్రం ఇది, ఇటుపక్క ఉన్న సముద్రం ఇది అని మనం పేరు పెట్టుకున్నట్టుగా ఏకమేవాద్వితీయం బ్రహ్మ, భగవంతుడు ఒక్కడే. కానీ అదే భగవంతుడు ఈ లోకాన్ని సృష్టి చేస్తూ ఉన్నప్పుడు, ఈ లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు, అదే భగవంతుడు ఈ లోకానికంతటికీ లయకారకుడైనప్పుడు ఆయన యొక్క తత్వములను ఈ విధంగా మనం అనుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిది చతుహు, నాలుగుట. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఇది చతుర్వ్యూహం. తర్వాత పంచవ్యూహము అన్నారు. చతుఃపంచ, పంచవ్యూహం అంటే విష్ణు, పురుష, సత్య, అచ్యుత, అనిరుద్ధ. ఇది వైఖానస భగవచ్ఛాస్త్రం ప్రకారం ఆరాధింపబడేటువంటి వ్యూహం. తిరుమల దివ్యక్షేత్రంలో కూడా ఈ పంచవ్యూహ ఆరాధనం ప్రస్తుతం నడుస్తూ ఉన్నది. చతుఃపంచ నవవ్యూహ, నవ. ఆ తర్వాత నవమూర్తి ఆరాధనం అని చెప్పి నవమూర్తులు అన్నారు. ఈ నవమూర్తి ఆరాధన విధానము ఎప్పుడు తిరుమల దివ్య క్షేత్రంలో బ్రహ్మోత్సవాది కైంకర్యాలలో ఎప్పుడు కలశారాధన ద్వారా భగవంతుణ్ణి అర్చించాలి అంటే ఆ కలశములు ఎప్పుడు కూడా నవకలశ ఆరాధన చేస్తారు. నవకుంభారోపణము అని అంటారు. ఇటువంటి నవమూర్తి ఆరాధనం. తరువాత చతుఃపంచ నవ దశ ద్వాదశమూర్తయే. తర్వాత దశ. దశ అంటే మనందరికీ కూడా తెలుసును, పురాణ ప్రసిద్ధము.
మత్స్యాది అవతారములు, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారములు. ఆ తరువాత ద్వాదశమూర్తయే కేశవాది ద్వాదశ నామములు. ఎప్పుడు చూసినా కూడా తిరుమల దివ్యక్షేత్రంలో ఆరాధనలు చేసేటువంటి ఆ వైష్ణవ స్వాములందరూ కూడా ద్వాదశ ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు వారి యొక్క శరీరం మీద. ఒక్కొక్క ఊర్ధ్వపుండ్రమున ఈ ద్వాదశ మూర్తులలో ఒక్కొక్క మూర్తిని స్మరణ చేస్తూ ఉంటారు. ఇది ఈ విధంగా భగవత్తత్వము ఉన్నదయ్యా. చతుఃపంచ నవ వ్యూహ దశ ద్వాదశమూర్తయే అని. ఇందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైనటువంటి తత్వం దాగి ఉన్నది. ఆ తత్వాన్నంతటినీ కూడా మనం అవగతం చేసుకొని అటువంటి తత్వము కలిగినటువంటి ఆ భగవంతుణ్ణి మనం గనక ఆరాధన చేసినట్లయితే, జ్ఞానంతో భక్తి ప్రపత్తులతో ఆరాధన చేసినట్లయితే, వైఖానస భగవచ్ఛాస్త్రము చెప్తున్నట్టు భక్త్యా భగవంతం నారాయణమర్చయేత్ తద్విష్ణో పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతే అనేటువంటి ఒక గొప్ప సూక్తిని కూడా మన జీవితానికి అన్వయించుకొని జ్ఞానముతో భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేసి ముక్తిని పొందగలుగుతాం. మరి అటువంటి ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కూడా కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జనవరి 30వ తేదీ మాఘమాస శుక్లపక్ష ద్వాదశి తిథి. ఈ రోజున ద్వాదశి తిథికి అధిదేవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఈ రోజున మహావిష్ణువు యొక్క ఆరాధన. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఈ ద్వాదశికి తిథికి చేరుకున్నటువంటి మనం ఒక అతిథిని సాక్షాత్తు మహావిష్ణువుగా నుంచి ఆహ్వానించి అతిథి యజ్ఞాన్ని చేసి మనం కూడా చక్కగా భగవత్ ప్రసాదాన్ని గనక స్వీకరించినట్లయితే ఇహలౌకిక పారలౌకిక శ్రేయస్సు మనందరికీ కూడా కలుగుతుంది అని శాస్త్రం. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం. ఆర్ద్ర రౌద్రశ్చ పురజిత్ అంటారు. ఇది రుద్రదేవతాకమైనటువంటి నక్షత్రం. ఈరోజు పరమశివుడి యొక్క ఆరాధన మనకు చక్కనైనటువంటి ఫలాలను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారము శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన మనకు లక్ష్మీప్రదమవుతుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పూటిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భగవద్బంధువులారా, స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతో మనం ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఏం చేయాలి దాని కొరకు అంటే, ఆచార్యుల యొక్క శ్రీ సూక్తుల్ని మనం వింటూ వాటి ద్వారా స్వామిని శరణాగతి చేయాలి. ఆ కోవలో ఈనాడు మనం ఎలాగైతే ముసలి బారిన పడినటువంటి గజేంద్రుణ్ణి భగవంతుడు రక్షించాడు, అలాగే ముసళ్ళ
అనేటువంటి విషయముల యందు, ఆ లౌకిక విషయముల యందు బంధింపబడినటువంటి మనల్ని భగవంతుడు రక్షించాలని ప్రార్థిస్తాం. గజేంద్ర రక్షా త్వరితం భవంతం అని దేశికుల వారు చెప్పిన రీతిగా గ్రాహైరివాహం విషయై వికృష్ట అన్నారు. భగవంతుణ్ణి ప్రార్థించే సందర్భంలో మనం రావే ఈశ్వర, కావవే వరద, సంరక్షించు భద్రాత్మక అని భగవంతుణ్ణి ప్రార్థించింది కదా అన్నాడు. అదే ప్రకారం మనమందరం కూడా ఈ లౌకిక విషయముల యందు బంధింపబడ్డా, దాని నుండి మనం బయటికి రావాలి. ఏదో ఆనాడు ముసలి నోట పడినటువంటి ఆ గజేంద్రుణ్ణి భగవంతుడు రక్షించాడు అని ఆ కథ మాత్రం మనం వింటూ ఉంటాం. కానీ అందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తెలుసుకోవాలి. ఆ ముసలి గట్టిగా పట్టుకున్నది. ఆ ముసలికి జలంలో బలం, ఏనుగుకు స్థలంలో బలం. పట్టుకుని లాగుతూ ఉంటుంది. అలాగే విషయాలు గ్రాహైరివాహం విషయై, ఈ అంటే ఇంద్రియ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని పట్టి లాగుతాయి. అందువల్ల ఆనాడు నువ్వు గజేంద్రుని రక్షించావు కదా, ఈనాడు మమ్మల్ని అందరినీ రక్షించాలి అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే ఆ ఏనుగు ఎలుగెత్తి పిలవగానే భగవంతుడు పరుగెత్తుకుని వచ్చాడు. అది నిజమైనటువంటి ఆశ్రిత రక్షణ. మనం అనుకుంటా భగవంతుడు మెల్లగా వస్తాడు, నిదానంగా వస్తాడని. ఒక్క అడుగు ముందుకేస్తే మనం భగవంతుడు 10 అడుగులు ముందుకేసి వస్తాడు. మన ప్రయత్నం ఉండాలి. రక్షాపేక్షాం ప్రతీక్షత అనేది మన ప్రయత్నం లేకుండా ఏది ఎప్పుడు కూడా జరగదు. అందువల్ల పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికే జ్ఞానబలక్రియాచ అనే వేదం చెప్పిన రీతిగా ఆ పరాస్య శక్తి వివిధ, భగవంతుని యొక్క శక్తి వివిధమైనటువంటి శక్తి అన్నమాట. అది స్వాభావికే జ్ఞానబలక్రియాచ అన్న రీతిగా ఆ జ్ఞానానికి కానీ, కరుణకి కానీ, శక్తికి కానీ అంతు లేదు అనేటువంటి భావన మనం ఎల్లప్పుడూ కూడా పెట్టుకోవాలి. ఇది భావన కాదు, వేదంలో ఈ ప్రకారంగా చెప్పబడింది కనుక ఆ వేదం అనేది అపౌరుషేయం వాక్యం వేద కనుక ఆ వేదముల యందు మనకు విశ్వాసం ఉండాలి. లోకల్లో అందరూ కూడా ఆస్తికుడంటే ఎవరు, నాస్తికుడంటే ఎవరు అంటే, ఆస్తికుడు అంటే భగవంతుడిని నమ్మేవాడు, నాస్తికుడు అంటే భగవంతుని నమ్మనివాడు అని ఒక భ్రమ ఉన్నది లోకంలో. వాస్తవంగా చూస్తే అస్తి పరలోక, నాస్తి పరలోక అంటే స్వర్గ నరకాది లోకములు ఉన్నవి అని ఎవరైతే అనుకుంటాడో, భావిస్తాడో అతడు ఆస్తికుడు అని. అదే ప్రకారం పరలోకాలు లేవు. ఎందుకంటే మనం పాపం చేస్తే నరకలోకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తాం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి ఒక భావన లేకపోతే ఎప్పుడు పాపం చేస్తూనే ఉంటాడు. ఆ నరకం ఎలా ఉంటుంది? 21 నరకాలు ఉన్నాయి అక్కడ. అందువల్ల ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క నరకం. ఒకడిని కొడితే దానికి ఒక నరకం, అతన్ని హింసిస్తే దానికి ఒక నరకం, మనం అబద్ధం చెప్తే దానికి ఒక నరకం. ఇలా ఈ ప్రకారంగా నరకాలు ఉన్నాయి. అందువల్ల అస్తి పరలోక, నాస్తి పరలోక అని చెప్పేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆస్తికులు, నాస్తికులు అని చెప్తూ ఉంటాం. వాస్తవంగా చూస్తే వేదం యొక్క ప్రామాణ్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళే ఆస్తికులు. వేదం యొక్క ప్రామాణ్యాన్ని ఎవరైతే అంగీకరించారో వాళ్ళు నాస్తికులు. ఇదే మనకు శాస్త్రం చెప్తుంది. కనుక వేదం అనేది భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస భూతములండి. అందువల్ల వేదముల యందు మనకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. వేదం ఏదైతే చెప్తుందో దాన్ని మనం ఆచరించాలి. అందులో మనం ఎల్లప్పుడూ కూడా అంటే మన యొక్క ఆ భక్తిని అక్కడ పెట్టాలి. అందువల్ల పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచ అని చెప్పినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సందర్భంలో ఆహా స్వామి, నీ యొక్క జ్ఞానానికి అంతులేదు, నీ యొక్క కరుణకు అంతులేదు, నీ యొక్క శక్తికి అంతులేదు. కారణం ఏమిటంటే మమ్మల్ని అనుగ్రహిస్తున్నావు కదా. ఎక్కడో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నీ దగ్గర పిలుచుకుంటున్నావంటే అది నీ యొక్క దయ కదా స్వామి, నీ యొక్క శక్తి కూడా. తేన వినా తృణమపి నచలతి అంటారండి. భగవంతుని యొక్క ఆజ్ఞ లేనిదే గట్టి పోచ కూడా ఎగరదు.
అందువల్ల అలా భగవంతుని యందు మనకు విశ్వాసం ఉండాలి. ఆ భగవంతుని యొక్క జ్ఞాన ఆనందమయ అతడు సాక్షాత్ పరమాత్మ. అంచేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది అందరికీ కూడా దొరకదు, దుర్లభమే అది. కానీ అదే సమయంలో భగవంతుని యొక్క అపారమైనటువంటి దయకు ఎవరైతే పాత్రులవుతారో వాళ్ళు భగవంతుని సేవకై వస్తారు. వాళ్ళకి భగవంతుడు తన యొక్క దర్శన భాగ్యాన్ని కూడా అందిస్తాడు. మనమందరం కూడా కలియుగ ప్రత్యక్ష దైవం, కామితార్థప్రదుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దర్శనంతో, ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహంతో ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి పాదార విందాల్ని ఆశ్రయించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. వేదాంత దేశకుల వారు అత్యద్భుతమైనటువంటి స్తోత్రంగా వరాహావతారాన్ని వర్ణించారు. సప్తగిరుడైనటువంటి తిరుమల క్షేత్రానికి వరాహావతారానికి కూడా చాలా అనుసంధానం ఉన్నది, అనుబంధం ఉన్నది. గోపాయే దనిసం జగంతి కుహనా పోత్రే పవిత్రీకృత బ్రహ్మాండ ప్రళయోర్మిఘోష గురుహిర్ఘోణారవైర్ గుర్ఘురై యద్దంష్ట్రాంకురకోటిగాఢ ఘటనా నిష్కంప నిత్యస్థితి బ్రహ్మస్తంభమసౌరసౌ భగవతి ముస్తేవ విశ్వంభరా. ఎంత మనోజ్ఞంగా వర్ణించారంటే దేశకుల వారు మనం చెప్పలేం. కల్పాంతవేళ భీకర సుకరకృతి తనరి విచ్చలవిడి తనిసియాడే అని మహాకవులంతా వర్ణించారంటే దేశకుల వారి ప్రభావం ఉంది ఆ వర్ణనలో. వరాహావతారం ధరించాడు. ఈ భూమండలాన్ని ఒక రాక్షసుడు బంతిలాగా ఆడుకునే ప్రయత్నం చేస్తున్నాడు హిరణ్యాక్షుడు. ఆ బంతిలాగా ఆడుకునే ప్రయత్నంలో సముద్రం పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ భూదేవి ఆశ్రయించింది, శ్రీమన్నారాయణుని అర్థించింది ఆ తల్లి. శ్రీదేవి భూదేవి ఇరువురు పట్టపురాణులే దేవదేవునికి. అప్పుడు భయంకరమైనటువంటి వరాహమూర్తిగా, వన్యవరాహంగా అడవి పంది రూపాన్ని ధరించి వచ్చాడు పరమాత్మ. తన కోరలతో ఆ భూమిని అలా అంతరిక్షంలోకి లేపి లేపి ఒకచోట నిష్కంప నిత్యస్థితి, సురక్షితమైనటువంటి రీతిలో సుస్థితం చేశారు పరమాత్మ అంతరిక్షంలో. ఆ సమయంలో తన యొక్క ఆ ముక్కు, ఆ నాసారంధ్రముల ద్వారా ఘుర్ ఘుర్ అని భయంకర శబ్దాలు చేశారట. ఆ భయంకర శబ్దాలు చేస్తూ ఉంటే ఈ భూలోక భూవర్లోక సమస్త లోకవాసులైనటువంటి ఊర్ధ్వలోకవాసులైనటువంటి దేవతలంతా కూడా పవిత్రం 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 అని కీర్తించారట. పవిత్రమూర్తి అయినటువంటి ఓ వరాహమూర్తి, నిన్ను ఆశ్రయిస్తున్నాం,
అలా భూదేవిని రక్షించి యద్దంష్ట్రాంకుర కోటిగాఢ ఘటన, కోటి సూర్యప్రభాభాసమానమైనటువంటి ధవళమైనటువంటి తెల్లని కోరలు, ఆ కోరలపైన భూమిని సమానంగా నిలిపాడు, సమాంతరంగా నిలిపాడు. నిష్కంప నిత్యస్థితి. అలా ముస్తేవ విశ్వంభర, ఆ విశ్వంభరాదేవిని కాపాడి అలా అంతరిక్షంలో సుస్థితంగా నిలిపినటువంటి ఆ వరాహమూర్తి ఏ విభుడి చరాచర సమేత మహీతలము అబ్ధిలగ్నమైపోవగా కోరచే వెలికిబుచ్చి యథాస్థితి నిల్పెను అట్టి సౌఖ్యావహుడు అప్రమేయుడు స్వయంభుడు యజ్ఞవరాహరూపుడా దేవుడు సర్వతోమయుడు దివ్యుడు మాకు ప్రసన్నుడయ్యడు. భాగవతంలో కీర్తించారు ఈ విధంగా వరాహావతారాన్ని. అలా వేదాంత దేశికుల వారు ఈ వరాహావతార వర్ణనతో కూడినటువంటి శ్లోకం చెప్పిన వెంటనే రాహుగ్రహం వెలిగిందట. అంటే రాహువు చేత ఉన్న దోషాలు ఏదైనా ఉంటే మహారాజు గారికి తొలగిపోయింది. ఒక్క మహారాజు గారికే కాదు, ఈ శ్లోకం మనం చదువుకున్నా మనకు కూడా దోషాలు పోతాయి విశ్వాసంతో. కాబట్టి రాహుదోషం అన్నది ఈ రాహుకేతువులు ఏమిటంటే వక్రగతిలో ప్రయాణిస్తూ ఉంటారు వీళ్ళు. మిగిలిన గ్రహాలు ఒక ప్రదక్షిణ క్రమంలో ప్రయాణిస్తూ ఉంటే వీరు వక్రగ్రహంగా వస్తూ ఉంటారు. అలా వక్రగ్రహంగా వచ్చే లక్షణం ఉంటే కాకుండా వీరు వక్రించారంటే, నీచస్థితిలోకి పోయారంటే మనకు చాలా కష్టాలు పెడతారు. కానీ అటువంటి దోషాలన్నీ పోయాయి, రాహుగ్రహంలో వెలుగు కనిపించింది. అటువంటి ఆ వరాహమూర్తి గోపాయేత్ అనిశం జగంతి, ఈ సమస్త జగత్తులను కూడా రక్షించుగాక. ఆనాడే ఆ భగవంతుని యొక్క, ఆ దేవదేవుని యొక్క ధవళమైనటువంటి తెల్లని కోటి సూర్యప్రభాభాసమానములైనటువంటి ఆ కోరల యొక్క స్పర్శ చేత పులకించింది భూదేవి సృష్టి ఆదిలోనే. కాబట్టి అప్పుడు భూదేవిని పులకింపచేసే రీతిలో స్పర్శించినటువంటి ఆ పరమాత్మ అటువంటి భూమిపై మనం ఉన్నామంటే ఈ జీవులందరూ కూడా పవిత్రులైనట్టే కదా. కాబట్టి పవిత్రత అన్నది సకల జీవులకు ఆపాదించి వర్ణిస్తూ ఉన్నారు వేదాంత దేశకుల వారు. అలాంటప్పుడు ఈ అస్పృశ్యత, ఇలాంటి మానసిక జాడ్యాలు కూడా ఎందుకు ఈ సంఘంలో, ఈ సమాజంలో? కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ మానసిక జాడ్యాలన్నీ కూడా ప్రక్షాళనం చేయడానికే దేశకుల వారు ఈ విధంగా దృష్టాంతం చెప్పారు. కాబట్టి అటువంటి వరాహావతారం వర్ణించడం, ఆ విధంగా భూదేవిని రక్షించినటువంటి ఆ వరాహమూర్తి ఆ లీలా విశేషం జరిగిన తర్వాత వైకుంఠం నుంచి క్రీడాద్రి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, అదే తిరుమల, ఆ క్రీడాద్రియే తిరుమల, ఆ క్షేత్రంలో దేవదేవుడు కొలువై ఉన్నాడు. కాబట్టి తిరుమల తిరుపతి క్షేత్రం అంతా కూడా వరాహ క్షేత్రము, ఆదివరాహ క్షేత్రము, యజ్ఞవరాహ క్షేత్రము అని మన స్థల పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వరాహావతార వైభవాన్ని మనం అనుకుంటున్నప్పుడు ఈ మూర్తి, ఈ తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని కూడా మనం అనుసంధానంలో చేసుకోవడం వల్ల తప్పకుండా పరమాత్మ యొక్క ఆ సప్తగిరి స్వామి యొక్క కరుణా కటాక్షాలు మనకు లభిస్తాయి అన్న ప్రగాఢ విశ్వాసాన్ని అందరూ కలిగి ఉండాలి.